మల్లన్న పట్నం వేయంది ఏ ఆడపిల్ల పెళ్లి చేయొద్దు మా ఇళ్ళల్లో. మల్లన్న పట్నం వేయంది ఏ మగపిల్లని పెళ్లి చేయొద్దు మా ఇళ్ళల్లో. పిల్లని తెచ్చి మా ఇంట్లో పెళ్లి చేసుకునే ముందే మేము పట్నం ఎక్కించుకోవాలి. పట్నం ఎక్కించుకున్న తర్వాతనే పెళ్లి చేసుకుంటాం మేము. సాంప్రదాయం అట్టుంది. ఖచ్చితంగా మల్లన్నది స్టార్ట్ చేసినాకనే ఇంకా పెళ్లి చేస్తారు. అది తప్పనిసరి మా ఇళ్ళల్లో. ఇంకొకటి మీకు ముఖ్యమైన విషయం చెప్పాలా, మల్లన్న పట్నం వేయాలంటే ఇప్పుడు ఒక అమ్మాయి లగ్గం చేయాలన్నా అబ్బాయి లగ్గం చేయాలన్నా మల్లన్న పట్నం వేయాలి. మల్లన్న పట్నం వేయాలంటే గవ ఉండాలి ఖచ్చితంగా. గవధారణ చేసుకొని ఉండాలి. ఈ గవధారణ ఇది ఉన్నితోటి చేసినటువంటి గొర్రె ఉన్ని ఉంటుంది కదా, గొర్రె ఉన్నితోటి చేసినటువంటి ఈ వస్త్రం ఇది, ఈ నల్లది. తర్వాత ఈ గొర్రె ఉనికి చేసినటువంటి ఈ వస్త్రానికి దర్శనానికి 7 గవ్వలు ఉంటాయి. 7 గవ్వలు మాత్రమే ఉంటాయి. 7 గవ్వలు అనేటివి 7 లోకాలకి అంటే సృష్టికి ఒక నిదర్శనంగా ఈ 7 గవ్వలు ఉంటాయి. తర్వాత ఈ 7 గవ్వల దర్శనం 7 గవ్వలు ఎవరిచ్చిర్రు, ఎట్లొచ్చినాయంటే ఎల్లమ్మ తల్లి మల్లన్నకి ఇచ్చింది. అదో పెద్ద కథ. మల్లన్న దేవుడు ఒగ్గు పూజారులమైనటువంటి ఆయన వంశపారంపర్యం పొందినటువంటి మాకు ఈ 7 గవ్వల దర్శనం మాకు ఇచ్చిండు. మల్లన్న ఇచ్చినటువంటి 7 గవ్వల దర్శనం మెడకు కట్టుకొని మేము పట్నాలు వేసేటువంటి సాంప్రదాయం మా లోపల ఉన్నది.